జగన్ తీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. జగన్ కారు కింద పడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలేకపోవడం ఏంటని నిలదీశారు. వైసీపీ పేరును రప్పా రప్పా పార్టీగా మార్చుకోవాలని, ఫ్యాన్ గుర్తుకు బదులు గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. అందుకనే ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా, వైఎస్ఆర్ అని పేరు తీసి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు, రప్ప రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని, నీ మనుషులు. అందుకని గొడ్డలు గుర్తు పెట్టుకో. ఇంతకంటే ఘోరమైన పాపాలు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య, అంతకుముందు సుధాకర్, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్, ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మొత్తం దళితులే. సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు. ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే పోతావు, 9 గంటలు ర్యాలీ చేస్తావు, వేల మందిని సమీకరిస్తావు, 3 ప్రాణాలు తీసుకున్నావు. మరణించిన సింగయ్య కుటుంబానికి సానుభూతి తెలపకుండా, తన పార్టీ కార్యకర్త చనిపోయినాడే అనే బాధ లేకుండా, నిస్సిగ్గుగా నిర్లజ్జగా రోజు దానిపైన అడ్డంగా సమర్థించుకోవడానికి వైసీపీ తోడేళ్ల మందని మీడియా ముందుకు వదులుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి వైపరీత్యం, ఏమిటి పైశాచిక ఆనందం? ఎవరైనా మామూలు మనిషి చేసే పనేనా ఇది? చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు ఒక 8-10 మంది వచ్చేది, నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతూ ఉండేది. ఎవరికి ఎక్కడ తన సొంత పార్టీ కార్యకర్త సింగయ్య అనే ఒక దళిత కార్యకర్త చనిపోయినాడనే పశ్చాత్తాపం ఏ వైసీపీ నాయకుడి ప్రకటనలో కూడా, మాటల్లో కూడా మనకు కనిపించడం లేదు. వైసీపీ కార్యకర్తలారా, దయచేసి ఇది గమనించమని నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ. ఈ రకమైనటువంటి నాయకత్వం కాబట్టి, ఫ్రాక్షనిస్టు కాబట్టే నువ్వు ఇంకా గూండాగిరిగా, లేకపోతే ఒక దోపిడీదారిగా, లేకపోతే ఒక కిరాయి మూకలకి గ్యాంగ్ లీడర్గా ఉన్నావు తప్పితే ఎక్కడ కూడా ప్రజానాయకుడిగా ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి చేశాడని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే నీ యొక్క నడవడిక, నీ యొక్క విధానం, నీ యొక్క వ్యవహారం, నీ యొక్క మాట తీరు ఎక్కడ కూడా ప్రజల యొక్క బావు గురించి కానీ, ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ, సమాజం యొక్క అభివృద్ధి గురించి కానీ, సమాజంలో ఏది అవసరం అని గుర్తించి దాని మీద మాట్లాడే విధానం కానీ ఎక్కడా కూడా నీ పేపర్లో కానీ, నీ మీడియాలో కానీ ఎక్కడన్నా ఒక అక్షరం అనేది కనపడతా ఉందా అని నేను అడుగుతాను. అలాంటి విధానానికి నువ్వు ఈ రోజున నాంది పలుకుతూ ఈ సమాజంలో నువ్వు నడుస్తా ఉన్నావంటే ఒక ఉన్మాదిలాగా నీ యొక్క పార్టీ, నీ యొక్క పార్టీలో ఉన్న అనుయులు మీ అందరూ కూడా వికృతంగా తయారైపోయి ఏదో ఒక రకంగా శాంతికి విఘాతం కలిగేలాగా వ్యవహరించాలనుకుంటే ఖచ్చితంగా చట్టం దానిపైన చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.